మనుల రేడిని ఒకసారి చూద్దామంది కదా. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య బాబు ఇక్కడ టీవీ రంగంలోను అటు సినిమా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి శివాజీ రాజా. శివాజీ గారు పిలుస్తారని హలో లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సాంస్కృతిక కార్యక్రమంలో రంగంలో ఓకేనా? థ్యాంక్ యూ. జయప్రదం చేయబోతున్నాం. మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అంటే సూపర్ ప్రేక్షకుల కోసం సూపర్ నుంచి ఒక సాంగ్ పాడా. అసలే అందరూ లైన్ అనుకోండి. గుడ్ మార్నింగ్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మన స్కూల్కి టీఓ గారు వస్తున్నారు. ఇంకా రాలేదు. రేపు వస్తారు. రేపు వచ్చినప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. గుడ్ మార్నింగ్ టీఓ గారు. రేపు వచ్చినప్పుడు చెప్పాలి. వచ్చినప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే మన స్కూల్ పేరు వస్తుంది. నాకు ప్రమోషన్. మరి మేము సరిగా ప్రశ్నలు చెప్పకపోతే ఆ ఉద్యోగం పోతుంది. కిరణ్ వెళ్ళరా? ముగ్గురు చక్రవర్తులు పేర్లు చెప్పు. ఇది చక్రవర్తి అండి, డాక్టర్ జేడి చక్రవర్తి అండి, శిల్పా చక్రవర్తి. చక్రవర్తి అంటే వాళ్ళు కాదు, మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు చక్రవర్తి అంట. మనకు తెలియదు. ఎడారిలో సంచరించే ఒక ప్రాణి పేరు చెప్పు. ఎడారిలో సంచరించే ప్రాణి చెప్పండి. ఎడారిలో సంచరించే ఇంకో ప్రాణి పేరు చెప్పు. కాదండి. ఏంట్రా ఈ మధ్య నీకు లెక్కల్లో సున్నాలు వస్తున్నాయట. సున్నాలు వస్తున్నాయండి. 50 లాగిని మైక్ తీసుకో. చెప్పండి మాస్టారు. అందరూ సైలెంట్ గా ఉండండి. కుక్క తోక ఎందుకు ఊపుతుంది? కుక్క తోక అండి? మరేమోనండి, తోక కుక్క ఊపలేదు కదండి. నిర్మలా, రాముడి ఏ లింగం? ఏది సిద్ధు? రాముడు ఏ లింగం? సమాధానం చెప్పాలంటే మా చెప్పవే తల్లి. రాముడు ఏ లింగం? నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. సీత ఏ లింగం? స్త్రీలింగం. వెరీ గుడ్. నువ్వు చెప్పు. శివుడు ఏ లింగం? శివుడు
శివలింగం అండి. ఏంటి పెద్ద రౌడులా నేను బోలేను కళ్యాణి మాస్టరు మండే ముందర ఏమొస్తుంది? మండే ముందు మండే ముందు పొగొస్తుంది. మండే ముందు సండే వస్తుంది. అధికారంలో మండుతో ఆచారు నీకు మండుతుందని అయితే ఎక్కడో పొగొస్తుంది. పదింట్లో జారిపోతుంది అంట. 10 ఇంట్లో జారిపోతానండి. 6 5 4 3 2 5 10ఇంట్లోంచి 6 పోతే అంత 5 5 కదా ఇంకా పట్టు ఎలా ఏమోసారి ఆలోచించు. 10ఇంట్లో 6 పోతే అంత పనున్నాయండి. 10 పోయిందా 9 పోయిందా 8 పోయిందా 7 పోయిందా 6 పోయిందా 5 రాత్రులు మాట్లాడండి. ఇప్పుడు అందరినీ మీరు ప్రశ్నలు వేసారు కదా మాట్లాడు. మీరు ఒక్క ప్రశ్న వేస్తాను మాట్లాడు, మీరు జవాబు చెప్పండి. నువ్వు ప్రశ్న వేస్తే సమాధానం చెప్ప చెప్పు అడుగు అడుగు మాట్లాడండి. ఇక్కడండి ఒక కొమ్ము ఉందండి. అదేమో ఆకాశంలో వెళ్తాం. దొంగ టకటక అంటారు అలా ఎగురుతుంది అంతే. ఓకే అలా ఎగురుకుపోతుంది. అయితే మధ్యలో అది గుడ్డు పెట్టిందండి. ఆ గుడ్డు అంటే కింద పడలేదండి, పైకి వెళ్ళలేదు, లేకపోయింది. పిచ్చి వేనవా? ఆకాశంలో ఎగురుతున్న గుడ్డు పెడితే కిందే పడాలరా? ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందిరా. కానీ పడలేదండి. పడలేదండి. పడుతుంది. అది పడలేదండి. ఎందుకు పడలేదురా? ఆ కొండండి వేసుకుందండి. ఒక్కటి పిల్లలు వేస్తేనేమో ఫుల్ డ్రైవ్ వేసుకుంటాను. ఇంట్లో నలక పెడితే పక్కకి తీసి చూసుకోవాలి, లేకపోతే కళ్ళు కొట్టాడంటారు. నలక పడ్డ కాదు, మీరు కొట్టాడంటే పిల్లక పుడుతుంది. మెస్సారండి మెస్సా మెస్సా ఏంటిది? ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి సార్. పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? పానీపట్టు మాస్టారు. రోజు మా వీధిలో జరుగుతుంది మాస్టారు. పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? పానీ అంటే మాస్టరు నీళ్లు కదా మాస్టరు, పక్కకు యుద్ధం కదా మాస్టరు. రోజు మా వీధిలో కొండలతో గుడ్డలతో పట్టుకుంటాం. నువ్వు పెద్ద ఏమవుతావు కాకుండా వెరీ గుడ్. నువ్వేమవుతావురా మాస్టర్? మాస్టర్ 5 ఎంత? 5 అండి. 5 ఒకసారి పట్టుకోవే. 1 2 3 4 5 6 7 10 మాస్టర్. లెక్క చెప్పారా? చేతులు వెనక్కి పెట్టుకో. ఇప్పుడు చెప్పు 5 ఎంత? 1 2 3 4 5 10 మాస్టర్. మళ్ళీ వెనక్కి పెట్టి లెక్క పెడతావట. జవులో పెట్టుకో. ఇప్పుడు చెప్పు 5 ఎంత? ఇప్పుడు చెప్పు 5 ఎంత? ఏంటి? 11 చేతులు ఉన్నవాళ్ళు తప్పడం పట్టడం లేని వాళ్ళకు
అధ్యక్షులు డైనమిక్ జిల్లా ఆహ్వానిస్తున్నారు. శ్రీ కెఎస్ శర్మ గారు CEO ప్రసార భారతి వీరిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆత్మీయ అతిథులుగా విచ్చేస్తున్నటువంటి శ్రీ కేవి ఈనాటి ఆత్మీయ అతిథి కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు గారు, శాసనసభ్యులు, హుజూరాబాద్. శ్రీ తమ్ముడు ప్రభాకర్ గారు, చైర్మన్, మార్కెట్ వీరిని శ్రీ కేవి తిలక్ గారు, చైర్మన్, అవార్డ్ కమిటీ వీరిని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ కేవి తిలక్ అవార్డ్ కమిటీ చైర్మన్. చలనచిత్ర టీవీ నాటక రంగ అభివృద్ధి. థ్యాంక్ యూ సార్. విష్ణోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీ కె ఈ బిల్డింగ్ మీద కూడా పెడితే బాగుంటుంది. ఆ బిల్డింగ్ మీద కూడా పెడితే బాగుంటుంది. ఈ సంవత్సరంలో తిరుపతి ప్రభుత్వంగా అంతిమ బహుమతి గ్రహీత అయినటువంటి మేటి నటుడు ఇప్పటికే 8:30 కావస్తా ఉంది. దాదాపు నంది అవార్డ్స్ ఏవైతే ఫంక్షన్ ఉంటుందో కనీసం 2 గంటల కార్యక్రమం అది. అందుకనే ఇది ఎక్కువగా మాటల కార్యక్రమం కాకుండా టీవీ స్టార్స్ మన మధ్యకు వచ్చి నంది తమ అమూల్యమైన ప్రసంగాన్ని రివర్స్లో పడుతున్నారు సార్. చెప్పండి సార్.
శత వసంతాల కరీంనగర్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఒక మంచి నటన ప్రదర్శించినటువంటి నా సోదరుడు, అతను అనుకోకుండా ఇవాళ తను చనిపోయిన రోజు, అలాగే తన పేరు మీద ఇవాళ ఒక అవార్డుని కూడా పెట్టి ఆ అవార్డు కూడా ఇందులో కలిపి ఇవ్వడం నిజంగా మనమందరం కూడా అతనికి మర్చిపోలేని నివాళి అర్పిస్తున్నట్టుగా నేను భావిస్తూ మరొకసారి నా సోదరుని గుర్తు చేసుకుంటూ స్టేజ్ మీద విజయలక్ష్మి. నీ పేరేం పేరు? శ్రీధర. జగన్. జూరీ అండి, అవార్డు కాదు, ప్రశంస అవార్డు ఎందుకు ఇంకా రాలా. డాక్టర్ చిరంజీవి కొల్లూరి గారు. ఆశీష్ గిరా గారు ఇక్కడ, ఆశీష్ గిరా గారు. వీర మస్తాన్ రావు. గోపాల గారు గోపే కింద పెట్టుకోండి. శ్రీ వీరం శ్రీమతి ఎంకేఆర్ ఆశాలత. ఆశీష్ గిరా గారు, ఆశీష్ గిరా గారు. శ్రీ ఎంవి రఘు గారు. దగ్గరికి ఉండండి ఆశీష్ గిరా గారు. ఆశీష్ గిరా గారు దగ్గరికి రండి. శ్రీ పొత్తూరి రంగారావు గారు. శ్రీ డి సుమన్ గారు. కేవీ రమణాచారి గారు. సత్యనారాయణ గారు కొంచెం వదలండి.
మహాశివుడి మీద రెగ్యులర్ సీరియల్ గా సద్గురు చరిత్రం ఎంపికైంది. రూపుడైన సద్గురువుని కథామృతాన్ని కర్ణపీయంగా వినిపించ ప్రార్థన. వేదిక మీదకి విచ్చేసి తామనంది 10,000 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా శ్రీ వరంగారు కోరుతున్నారు.
మాకు అవార్డు అందజేసిన ప్రభుత్వం వారికి, ఈ జ్యూరీ కమిటీ మెంబర్లకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కోరుతున్నాను. మీరు తామ్రనంది 5,000 రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని ఇప్పుడు అందుకుంటారు. స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లా అంటే కళలకు పుట్టింది పేరు. అలాంటి మీరే ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వకపోతే ఎలా చెప్పండి? నాకు తెలుసు చలిగా ఉంది, ఆకలి వేస్తుంది, ఇవన్నీ తర్వాత ఇలాంటి ఒకేషన్స్ అన్ని చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అవునా? అంత సోషేనా? బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఉత్తమ నటుడుగా ఎంపికైన శ్రీ రంగనాథ్ గారి స్పందన ఇప్పుడు ఒక నిమిషంలో తెలియజేస్తారు. శ్రీ రంగనాథ్ గారు తమ స్పందన. మొట్టమొదట నాతో పాటు 7 అవార్డు గ్రహించిన అందరికీ నా ఆర్థిక శుభాభినందనలు. పెళ్ళైతే మరుసటి సంవత్సరానికి చేతిలో పెట్టి ఉంటాడు. కొందరికి 5 ఏళ్ళకి, కొందరికి 10 ఏళ్ళకి, కొంతమందికి 25 ఏళ్ళకి కూడా బిడ్డలు పుట్టలు జరుగుతూ ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన 32 ఏళ్ళకి నాకు అవార్డు ఇచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. I feel that
I am very much honored by the government of Andhra Pradesh, for which I have no words to express my gratitude. I am very, very happy. ఇక ఈ అవార్డు పొంది అర్హతున్నటువంటి ఒక మంచి పాత్రని నాకు ఇచ్చినటువంటి నిర్మాత రావు గారికి, నా పాత్రతో పాటు అన్ని పాత్రలను కూడా అత్యద్భుతంగా మలిచిన రచయిత దర్శకులకి, అలాగే పాత్రోచితంగా నాకు మంచి మేకప్ ఇచ్చేటువంటి నా మేకప్ మ్యాన్ మాణిక్యం గారికి, మేము ఎంత కష్టపడి చేస్తే మా కష్టాన్ని గ్రహించి మా సామర్థ్యాన్ని గుర్తించి మాకు అవార్డు ఇచ్చినటువంటి జ్యూరీ మెంబర్స్ అందరికీ నా ఆర్థిక కృతజ్ఞత తెలుపుకుంటూ, మళ్ళీ ఈ అవార్డు నేను సంపాదించుకోవాలని ఈరోజు ఆశ కలిగింది. దానికోసం ప్రయత్నిస్తాను. అటువంటి అవకాశాలు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఉత్తమ హాస్య నటుడిగా శ్రీ శివాజీరెడ్డి గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి వారి స్పందన తెలియజేస్తారు. నా బరువు బాధ్యతను కరీంనగర్ ప్రేక్షకులకు, నా జ్యూరీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఉన్న మా గురువు గారు ఎంబీ రావు గారు కరెక్ట్గా 19 సంవత్సరాల క్రితం 19 years బ్యాక్ ఒక నంది వచ్చింది కళ్ళు సినిమా. దాని టీనేజ్ కూడా దాటిపోతుంది. ఇంకో నంది 2 ఏళ్ళకి వచ్చింది. అమ్మాయి ఇంట్లో 2 నందులు ఉన్నాయి అనుకున్నాను. ఇప్పుడు 3 వచ్చింది. దీనికి తోడలేదు. వచ్చే సంవత్సరం 100% దీన్ని కూడా తోడు తెచ్చుకుంటా. కరీంనగర్ ప్రేక్షకులు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుమతి మరియు ప్రశంసా పత్రం మరియు రోల్ బెస్ట్ విషెస్ తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ మొదటి నుంచి చెప్పవా? నేను చాలా హ్యాపీ ఉన్నాను నంది అవార్డు కోసం. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. తో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మాటల పర్వమే Congratulations. उत्तम नृत्य दर्शकुरा सिन्नू भाई बोलो। हाँ भाई आज लागे तो मैं करीमनगर में हूँ। करीमनगर तो बोल रहा हूँ मूवी हेलो हाँ सर क्या था अच्छी बात है हाँ आ रहा कैसा भी आ रहा मेरा करीमनगर हेलो हेलो जी बोलिए भाई రాష్ట్ర క్రీడలు సాంస్కృతిక వ్యవహారాలు कल शाम तक आता हूँ ఆ సంస్థ తరపున వేదిక कल शाम में मिलेंगे సత్కారం నిర్వహిస్తారు జ్ఞాపకాల ప్రదానం చేస్తారు నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు మేయర్ శ్రీ శంకర్ గారికి శ్రీ ఆశీశ్వరరావు గారు జ్ఞాపక ప్రదానం చేస్తారు. తర్వాత సభాధ్యక్షులు మిత్రులు శ్రీ పార్థసారథి గారిని చేస్తున్న కార్పొరేషన్ శ్రీ ఆశీశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారికి స్వయంగా చేస్తామంటున్నారు. చాలా సంతోషకరమైన విషయం.